తమిళ నటుడు టీవీకే అధ్యక్షుడైన విజయ్ తలపతి దంపతులైతే 27 సంవత్సరాల వివాహ జీవితానికైతే ముగింపు పలకనున్నారు. తన భార్య అంటే సంగీత గారైతే ఈరోజు తమిళనాడులోని ఒక కోర్టులో అయితే విజయ్ తలపతి గారికి తన భార్య అయితే ఈ విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. విడాకులు ఇవ్వడానికి గల కారణాలు ఈ విధంగా చెప్పొచ్చింది. విజయ్ తలపతి గారు 2021 నుంచి ఒక నటితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాస్త మా కుటుంబానికి ప్రాబ్లం గా మారింది. మా పిల్లలతోటి మాతోటి సరిగ్గా గడపట్లేదు. ఆ వివాహేతర సంబంధానికి గల కారణమైన ఆ స్త్రీతోనే ఎక్కువ గడుపుతున్నాడు. ప్రైవేట్ ఐలాండ్స్ అంటూ వేరే కంట్రీకి టూర్స్ అంటూ తనతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ విషయం ఇంట్లో చర్చించాం. విజయ్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మేము చర్చించాం. విజయ్ అప్పుడు మారుతానని పిల్లల పైన ఒట్టు కూడా వేశాడు. ఎటువంటి మార్పు విజయ్ లో కనిపించలేదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ఈ సంగీత గారు అయితే చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా అయితే కోర్టులో తను అర్జీ పెట్టి విజయ్ తలపతి గారికి అయితే విడాకుల నోటీసులు అయితే పంపించారు. వీళ్ళ 27 ఏళ్ల వివాహ జీవితానికైతే ఈ విధంగా ముగింపు పెట్టనున్నారు. 1999లో సంగీతాన్ని పెళ్లి చేసుకున్న విజయ్ తలపతి వీళ్ళిద్దరి మ్యారేజ్ కూడా ఒక లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. విజయ్ తలపతి యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేయగానే అతనికి మంచి గుర్తింపు రావడంతో విజయ్ వైఫ్ అయిన సంగీత తను శ్రీలంకకు చెందిన తమిళ మూలాలు గల స్త్రీ. సో విజయ్ అంటే ఇష్టంతో వేరే బయట దేశాల నుంచి వచ్చి మరి విజయ్ సినిమాలు ఇండియాలో చూసి ఒక్కసారైనా విజయ్ ని కలవాలి అని ఆ విధంగా తను ప్లాన్ చేసింది. సో ఒక మూవీ ఈవెంట్ లో వెళ్ళి విజయ్ ని కలిసింది. వీళ్ళ పరిచయం కాస్త కుటుంబ పరిచయాలు ఏర్పడ్డాయి. ఒక రోజు విజయ్ తలపతి వాళ్ళ ఇంటికి సంగీతాన్ని ఆహ్వానించాడు. ఇలా ఆహ్వానించిన తర్వాత వీరి పరిచయం ఇంకా కాస్త బలంగా బలపడి వీరికైతే వివాహం చేయించాలి అని కుటుంబ సభ్యులు అయితే నిశ్చయించారు. వీళ్ళ ప్రేమ కాస్త ఫలించి వీళ్ళిద్దరైతే 1999లో వివాహం చేసుకున్నారు. సో వీరికి కలిగిన సంతానం 2 పిల్లలు. వీళ్ళ 27 ఏళ్ల వివాహ జీవితాన్ని ఈ విధంగా ముగించుకుంటున్నందుకు బాధగా ఉందని చెప్పసాగింది సంగీత. ఆ నటి వల్లే నా కుటుంబం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. మేము ఎంతో బాగా బతుకుదాం అనుకున్నాం, కానీ విజయ్ వివాహేతర సంబంధం మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిందని చెప్పసాగింది.